హోమపు ఇంటిలోన మణిదీపమై వేరు చేసి తృప్తి నొందు గుణశీలి భక్తకు విలువనిచ్చు వినయమూర్తి అయి కర్తకు మహిమ తెచ్చు సిలువ శక్తి అయి విరజాజులు పలికాయి స్వాగతం విరజాజులు పలికాయి స్వాగతం వెలగాలని ధరలో స్వాగతం వెలగాలని ధరలో స్వాగతం ఈ పరిణయ శుభవేళ స్వాగతం నవవరుడా స్వాగతం ఈ పరిణయ శుభవేళ స్వాగతం నవవరుడా స్వాగతం సంధించను నీ సతిన్ అందుకోను మా స్వాగతం సంధించను నీ సతిన్ అందుకోను మా స్వాగతం. ఏర్పాటు చేయబడిన వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, మనకి సాటైన సహాయమును వాని కొరకు చేయదననుకున్నాను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువులు ప్రతి ఆకాశ పక్షులు నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని వద్దకు వాటిని రప్పించను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటముకుని ఒక దాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తర్వాత దేవుడైన యెహోవా తన ఆదాము నుండి తీసిన ప్రక్కటముకును స్త్రీలుగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చును. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుల్లో నుండి తీయబడిన కనుక నారి అనబడను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై కొందరు. దేవుడి వాక్యం దీవించిన గాక ఈ సమయాన్ని ఇచ్చిన పిల్లల వారికి సేవకులకి హృదయపూర్వకమైన వందనాన్ని చదువుకుందాం. మరి వివాహం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము కలుగును గాక. వివాహ కార్యక్రమానికి వచ్చేసి ప్రతి ఒక్కరికి వేదిక మీద సేవకులకి ప్రతి ఒక్కరికి నాకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం చదువుదామండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుండి చదువుతున్నాను, గమనించండి. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి, క్రీస్తు సంఘమునకు శిరస్సు అయినలాగున పురుషుడు భార్యకు శిరస్సు ఉన్నాడు. క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తులకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలను. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడు, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అటు మరి ఏదైనానో లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను అయినగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకున్నాను. అటువలనే పురుషులు కూడా
తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడెవడనూ లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనం క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే మేము క్రీస్తుని గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నా. ఎప్పుడు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలను, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండినట్లు చూచుకొనవలెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహం పిలువబడ్రి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మ, నాతో నీకేమి పని, నా సమయం ఇంకను రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పున్నది చేయుడనెను. యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారము 2-3 తూముల పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలను నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చెను, ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయాను. కనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమ్మాన్ని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షరసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు ద్రాక్షరసం పోయాను. నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షరసమును ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. వివాహ వ్యవస్థను దేవుడు ప్రారంభించాడు. దేవుడు ఈ సృష్టి అంతటిని కలుగ చేసి, ఈ సృష్టిలో దేవుడు ఆదామును చేసి ఆదాముకు సాటి అయిన సహకారిని అవను ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అనగా వివాహ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశారు. అలాగే అరుణ్ కుమార్ విహారిగా జీవించిన దినాలలో కానా అను ఊరిలో ఒక వివాహానికి ఆయన హాజరవుటను బట్టి ఆయనతో కూడా ఆ శిష్యులు అవసరత తప్పనిసరిగా దేవుడు ఆ అవసరతను ఆ కొదువను తీర్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఎందుకనగా విందు జరుగుతున్న సమయంలో ద్రాక్షరసం అయిపోతున్న బట్టి అక్కడ ఇందు యజమానికి అవమానం జరగకూడదని ప్రభు అక్కడ కల్పించుకొని ఆ యొక్క వివాహానికి ఆ యొక్క విందును మరి ఘనముగా జరిగించడానికి దేవుని యొక్క అవసరత ఎంతైనా ఉంది. అలాగే దేవుని చేత జతపరచబడిన కుటుంబ వ్యవస్థలో తప్పనిసరిగా కుటుంబాలు దేవుని పాదాల దగ్గర మనం సాగిలపడాలి. అందుకే ఆ కుటుంబంలో ఎప్పుడైతే ఆ కానాలో జరిగిన వివాహానికి యేసు ప్రభు ఉండుటను బట్టి ఆ వివాహములో జరుగుతున్నటువంటి కొదువను దేవుడు దానిని మధురంగా మార్చి ఆ ద్రాక్షారసాన్ని ఒక ఉన్నతమైనటువంటి ఈవిగా అక్కడ ఆ కుటుంబానికి ఆశీర్వాదకరంగా అనుగ్రహించాడు. అలాగా తప్పనిసరిగా దేవుని పేరట జతపరచబడిన ఈ కుటుంబ జీవితంలో ప్రవేశిస్తున్నటువంటి అరుణ్ కుమారు అలాగే రాజలక్ష్మి వారి జీవితంలో దేవుని చేత పరిశుద్ధ వివాహం ఏర్పాటు చేయబడిన వారి జీవితాలు దేవుని పాదాలను ఆశ్రయించాలి. మీ కుటుంబ జీవితంలో వస్తున్న ప్రతి విధమైన సమస్య తప్పనిసరిగా ప్రభు సన్నిధిలో మ్రోకరించి ప్రభువుని అడిగితే మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా ఫలభరితంగా జరిగిస్తాడు. ఎందుకనగా అరుణ్ కుమారు జీవించిన పరిస్థితులు వేరు, రాజలక్ష్మి నివసించి వారి పరిస్థితులు వేరు. అయితే వీరు ఇద్దరు విడిగా ఉండక ఈ దినం ఈ శుభదినాన మరి జతపరచబడుతున్నారు. కాబట్టి దేవుని చేత జతపరచబడుతున్న మీ కుటుంబంలో ఏదైనా సమస్య ఉన్నప్పుడు
మొట్టమొదటగా మీరు ఆ సమస్యను దేవుని దగ్గరకు తీసుకువెళ్ళినప్పుడు దేవుడు మీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా జరిగిస్తాడు. అంత మాత్రమే కాదు, తప్పనిసరిగా అరుణ్ కుమార్కు తప్పనిసరిగా అనగా రాజలక్ష్మి మరి రాజలక్ష్మికి తోడు అరుణ్ కుమార్ అవసరం. అనగా ఆయనతో కాపురం చేయటానికి రాజలక్ష్మికి అవసరం. అలాగే తప్పనిసరిగా మానవుడు దేవునితో సహవాసం అవసరం, దేవునితో మానవునికి తోడు అవసరం. అందుకే భూలోకములో ఇది పరిశుద్ధ వివాహం అనగా అరుణుకు అలాగనే ఆ యొక్క జరగనై ఉన్నది. దానికోసం దేవుడు అందరికీ ఆహ్వానిస్తున్నాడు. భూలోకంలో ఉన్న మానవులందరికీ సార్వత్రిక సంఘానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. కనుక ఈ రాజలక్ష్మి తప్పనిసరిగా తన జీవితంలో కాపురం చేయటానికి ఈ యొక్క అరుణ్ కుమారు ఎంత అవసరమో తప్పనిసరిగా లోకంలో ఉన్న మానవుడు మనం సదాకాలం దేవునితో దేవుని రాజ్యంలో ఉండడానికి ఆ గొర్రెపిల్ల మహోత్సవం అనే ఆ మధ్యాకాశంలో వివాహానికి సార్వత్రిక సంఘం వధువు సంఘం తప్పనిసరిగా సిద్ధపడినప్పుడు దేవుని చేత ప్రారంభించబడిన ఈ వివాహ వ్యవస్థలో తప్పనిసరిగా కుటుంబాల్లో దేవుడు ఉండాలి. కుటుంబంలో దేవునితో కలిగిన మన జీవితాలు ఫలింపజేయడానికి ఫలభరితంగా ఆశీర్వాదకరంగా దేవుడు జరిగించడానికి ఈ లోకంలో దేవుడిచ్చిన ఆయురారోగ్యములను దేవుడిచ్చిన కుటుంబాన్ని కుటుంబంలో ఫలించి ఈ బిడ్డలు దేవుని మహిమార్థంగా మనం బ్రతుకుతూ దేవుడు మన కోసం తన జీవితాన్ని ఖర్చు పెట్టాడు. దేవుడు మనకో పిల్ల వివాహ మహోత్సవాన్ని ఏర్పాటు చేశాడు. అదే ప్రకటన గ్రంథంలో 9వ అధ్యాయంలో 8 నుంచి ఉన్న ఆ కుటుంబ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ కుటుంబ వ్యవస్థలో తప్పనిసరిగా వివాహములో కానాలో జరిగిన వివాహములో దేవుడు ఉన్నాడు. రేపు దేవుడితో మానవుడు జరిగే వివాహానికి మనమందరం సిద్ధపడాలి. అటువంటి సిద్ధపాటు కలిగిన వధు సంఘంగా సార్వత్రిక సంఘంగా మనం ఉన్నప్పుడు మన జీవితాలకి సదాకాలం జీవితంలో అలాగ నడిచినప్పుడు మీ కుటుంబాన్ని దేవుడు సమృద్ధి అయిన ఆశీర్వాదంతో నింపి మీరు తప్పనిసరిగా లేదంటే సార్వత్రిక సంఘం వధువు సంఘం అందరూ కూడా ఆ యొక్క మధ్యాకాశంలో ఆ వధువు ఆ మధ్యాకాశంలో క్రీస్తు యేసుతో జరగబోయే మహాఘనుడవు మహోన్నతుడవు పరిశుద్ధుడవు నిత్య నివాసి అయిన దేవుడవు నాయన. మానవుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని మానవుని కొరకు సాటి అయిన సహకారిని ఏర్పాటు చేసిన గొప్ప దేవుడు అని మీకు వందనాలు. ఆదాము జీవితంలో సాటి అయిన సహకారిని అవను మీరు ఏర్పాటు చేశారు. కుటుంబ వ్యవస్థను ప్రారంభించిన దేవుడు నాయన. ఈ కుటుంబ వ్యవస్థను ఈ యొక్క వివాహ వ్యవస్థను మీరు దీవించిన దేవుడు అని మీకు వందనాలు. కానా అనే ఊరిలో జరిగిన వివాహానికి యేసు మీరు ఉండుటను బట్టి ఆ వివాహములో కావలసిన అవసరతను మీరు తీర్చిన దేవుడు అని మీకు వందనాలు. అలాగే యవన బిడ్డల యొక్క అరుణ విషయంలోనూ ఇదే నాయన రాజలక్ష్మి విషయంలోనూ మీకు నిండు వందనములు చెల్లిస్తూ వారి యొక్క జీవితంలో మీరే వారికి తోడుగా ఉండండి. వారు ప్రతి సమస్యను మీ దగ్గరకు తీసుకొచ్చి మీ ద్వారా ఒక ఆశీర్వాదకరమైన కుటుంబంగా ఫలించే కుటుంబంగా మీరు వారిని దీవించమని అడుగుతున్నాం. అంత మాత్రమే కాదు గాని సార్వత్రిక సంఘమంతా కూడా ఆ మధ్యాకాశంలో గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి సిద్ధపడగలిగే భాగ్యం ఇక్కడ చేరిన కుటుంబ జీవితాలు ఉన్న వారికి నూతనమైన కుటుంబాన్ని కట్టబడబడుతున్న వీరికి ప్రతి ఒక్కరికి దేవా నీ మాటలు నీ కుటుంబ వ్యవస్థను ప్రతి ఒక్కరికి అర్థమై వారి జీవితాలు నీతో సదాకాలం కాపురం చేసే భాగ్యాన్ని మీరు దీవించి కాబట్టి దేవుని యొక్క ఆలోచన నాకు తెలిసి మరి మోహన్ బాబు గారు మోషే గారు ఎంతగా ప్రయాసపడి ఉంటాడో అరుణ్ కుమార్ గారి కొరకు, అలాగే రాజ్యలక్ష్మి కొరకు వారి తల్లిదండ్రులు ఎన్ని ఆలోచనలు చేస్తుంటారు కదా. చక్కగా చెప్తా ఉంటాడు, తిమోతి పత్రికలో చెప్తాడు. మరి స్త్రీ విషయంలో చాలా చక్కని మాటలు చెప్తాడు అక్కడ. ఆది కాండము మనం చదివిన వాక్య భాగంలో పురుషుని కూర్చున్న మాట చెప్తా ఉంటాడు. వాళ్ళిద్దరూ ఒంటరిగా ఉండక ఏక శరీరమై ఉందరు. వారిరువురిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు అంటండి. వారిరువురిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. అందుకని అంటాడు, ఇది యెహోవా ఏర్పాటు చేసిన విధము, ఇది యెహోవా వలన కలిగిన కార్యము. ఒక మంచి విశ్వాసి అంటాడు, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. పరలోకములో ఇవి నిర్ణయం చేయబడి భూలోకములో ఇరువురు
ఈ వివాహం ద్వారా దాంపత్య జీవిత అరుణ కుమార్ పెళ్లి కుమారుడుగా సిద్ధపడి వరుడుగా సిద్ధపడి చక్కగా ఇక్కడ కూర్చున్నట్టు యవనస్తుని విషయంలో నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. భార్య దొరికిన వానికి మేలు దొరుకును, సుబుద్ధి గల భార్య యెహోవా ఇచ్చు జ్ఞానము. అయితే ఆమెను నీవు ఎలాగా పోషణ చేయాలి, ఎలాగా నీవు ఆమెను చూసుకోవాలి. కేవలము స్త్రీలు వివాహము అనే ఒక మాట ద్వారా తన పుట్టింటిని విడిచిపెట్టి తన భర్త దగ్గరకు వచ్చి వారి అలవాట్లు అలాగే వారికున్న మరి ఆధిక్యతలు అన్నింటిలో వారు పొందుకుంటా ఉంటారు. అవునా? దుఃఖ విషయంలో లాభాన్ని అదే అంటాడు, వేరేలకు తల్లి వరదగాక, పుట్టినింటి కంటే ఎక్కువగా నువ్వు మెట్టినింటిలో ఆశీర్వదించబడాలి, మాకు పేరు తీసుకురావాలి. మరి ఆమె వచ్చి కేవలం ఈ వివాహ బంధం ద్వారా తన ప్రక్కన వచ్చి చేరినప్పుడు పెళ్లి కుమారుడుగా మరి తన ఆమెని చూడాలి అంటే తనను ఏ విధముగానైతే తన దేహాన్ని బట్టి తనకున్న శరీర అందాన్ని బట్టి ఎలాగా ఆయన చూసుకొని మురిసిపోతాడో కదా, చాలా గొప్పది. ప్రేమ కలుగుంటే అన్ని కలుగుంటావు నీవు. కాబట్టి మరి ఏ సమయంలోనైనా తన భార్యను ఆయన ప్రేమించగలిగి ఉండాలి. పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు చాలా సంతోషంగా వెళ్ళి ఉండొచ్చు. అప్పుడు పిలవాలా మరి పాస్టర్ గారు ఉన్నారండి అని ఇప్పుడు చెప్తున్నారు. కానీ ఎలాగ వెళ్తేనేమి ఎంతో ఆతృతతో ఆనందంగా మరి ఆ వివాహ పెళ్లి చూపుల కొరకు ఎంగేజ్మెంట్ కొరకు తాను వెళ్ళినప్పుడు ఏ సంతోషాన్ని అయితే కలిగి ఉన్నాడో ఊహించుకుంటాడు కదా, వర్ణన ఎలాగుంటుందో. అందుకని ఆదాం అనుకున్నాడంట, ఎప్పుడైతే అవ్వ వచ్చి తన ప్రక్కన కూర్చుందో చాలా చక్కని మాటలు, చిరకాలం ఆమె ప్రేమించాలి. ఇది మొదలుకొని ప్రమాణంలో చెప్తాం ఆ మాట మనం. నా జీవిత కాలమంతయు